కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరువన్నామలై ఆలయం ఒకటి. ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. అయితే ఆలయానికి పెరుగుతున్న భక్తుల రద్దీ, వరుస వివాదాలు, వసతుల కొరతతో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమస్యల పరిష్కారానికి స్టాలిన్ సర్కార్ రెడీ అయింది. మరి ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు ఏంటి? తిరువన్నామలై ఆలయం ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలిచింది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడం, ఆర్టీసీ బస్సుల పేరు మార్పుపై వివాదాలు, స్థానిక భక్తులకు సరైన అవకాశం దక్కకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తిరువన్నామలై ఆలయానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే ప్రభుత్వ బస్సులకు తిరువన్నామలైకి బదులు అరుణాచలంగా పేరు మార్చడంపై తీవ్ర వివాదం చెలరేగింది. దీనిపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు సౌలభ్యం కోసమే ఆయా భాషలు ఉపయోగిస్తున్నారని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి తిరువన్నామలైకి వచ్చే భక్తుల భారీగా పెరిగిపోవడంతో స్థానిక భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం పట్టడం, సరైన అవకాశం దొరకకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో స్థానిక భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి వారికి ప్రత్యేక దర్శన సమయాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆలయంలో రద్దీని నియంత్రించడానికి వీఐపీ బ్రేక్ దర్శనాలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక దర్శనాల టికెట్ రేట్లను కూడా పెంచింది. మరోవైపు భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు ఆలయ అధికారులు. దర్శనానికి భక్తుల కోసం టాయిలెట్లు, తాగునీరు సౌకర్యాలు కల్పించడానికి చర్యలు చేపట్టారు. 2000 మంది కోసం వెయిటింగ్ హాల్ నిర్మాణానికి 200 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించారు. ప్రైవేట్ హోటల్స్ అధిక ధరలు వసూలు చేయకుండా నియంత్రించడానికి ప్రభుత్వ వసతి గృహాలను నిర్మించాలని సంకల్పించారు. అలాగే మ్యూజియం, కళా ప్రదర్శన కేంద్రం ఆధ్యాత్మికతను పెంచేలా వివిధ రకాల ఏర్పాట్లుంటాయి. ప్రణాళికలు ఖరారు కావడంతో సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆ తిరువన్నామలై ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు.